అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి మే 15 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి ప్రతికూల, అనుకూల సంఘటనలు ఏమిటి? రేపటి రోజున వీరు ఏ దేవతారాధన చేసుకోనటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినది లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి స్వభావం, సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయము, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి మణికంఠరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము. అలాగే ఏ పనైనా సరే వీళ్ళు చాలా వరకు నమ్మకంతో కానీ చాలా వరకు చాకచక్యంగా తెలివితేటలతో ఆలోచించి మరి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్నా కూడా 1-2 సార్లు జాగ్రత్త పడి మరి ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులంటే వారిని అలాగే వారి మాటలను గౌరవించి వారి యొక్క ప్రతి ఒక్క సూచనను కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే సమాజంలో కూడా వీరికి చాలా మంచి పేరు ఉంది. అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని చాలా చక్కగా పొందుతారు. వీరికి ఉన్నటువంటి మాట తీరు, అలాగే వీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరితో కూడా వీరు సన్నిహితంగా మాట్లాడతారు. అందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి దృక్పథంతో చూస్తారు. అలాగే వీరి సహాయాన్ని ఎవరైనా కానీ ఈజీగా పొందుతారు. కానీ వీరు మాత్రం సహాయాన్ని పొందడానికి ఎవరి ద్వారా కూడా కొంచెం కష్టతరంగానే ఉంటుంది. అయితే వీరికి మాత్రము సహాయ గుణము చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎదుటి వ్యక్తులు మాత్రము వీరికి సహాయాన్ని అందించరు. కానీ వీరు మాత్రము ఎదుటి వ్యక్తులు చాలా వరకు ఉపయోగపడతారు. అలాగే వీరి మాట, సలహా, తీరు కానీ లేదంటే వీరికి ఏదన్నా కానీ అంటే ఎదుటి వ్యక్తులకు డబ్బు పరంగా ఇలా సహాయాన్ని అందిస్తారు. సుఖ జీవితానికి కాస్త దూరంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ వారితో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు. ఈ విషయం గురించి చాలా ఎక్కువ కూడా బాధపడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల కారణంగా అలాగే పనులు అనుకున్న వారితో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నామే, కుటుంబ సభ్యులతో కాసేపైన సంతోషంగా ఉండలేకపోతున్నామే అని కొన్ని సందర్భాల్లో వీరిని కొంతమంది కుటుంబ వ్యక్తులే అపార్థం చేసినటువంటి అవకాశాలు కూడా చాలా ఏర్పడ్డాయి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా బాధలు పడవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ద్వారా లేదంటే కుటుంబంలో సంతానం మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల కావచ్చు, మానసికంగా మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా కొన్ని పరిస్థితుల యొక్క మీ యొక్క జాతకంలో చాలా ఎక్కువగా అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడేటువంటి అవకాశాలు కొన్ని సందర్భాల్లో వారి వల్లనే మీరు చాలా మానసికంగా కృంగుదలకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారి యొక్క మాటలు కావచ్చు లేదంటే వారు చేసేటువంటి కొన్ని ప్రవర్తన, వారి తీరు కావచ్చు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వ్యక్తులకు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా చాలా అంటే చాలా అధికమైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి. వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలామంది ఇప్పటికి కూడా ఉన్నారు. వారి వలన ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం జాతకం ప్రకారం చూస్తే రేపటి రోజున వీరికి చాలా అంటే చాలా అత్యద్భుతంగా, అనుకూలంగా, కాస్త అంటే కొంచెం ప్రతికూలంగా, కొంచెం బాగా వీరికి అనుకూలంగా అయితే ఉందండి. రోజు మొత్తం మీద మనకు పూర్తిగా అనుకూలంగా ఏ రోజు కూడా ఉండదు. కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు లేదంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూ ఏదో ఒక విధంగా వీరు నాశనం అయిపోతే చూసి ఆనందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటుండే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు.
కాబట్టి మీరు పక్క వాళ్ళని చూసి ఎంతవరకు మీరు మీ విషయాలు కానీ ఏది బయటకు రాకుండా ఎంతకారికి మీరు సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుంటే మీ ఎదుగుదల బాగుంటుంది. ఫలితం వారికి దక్కడం లేదు. కాబట్టి వారి విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. మీరు ఏదైనా జరిగితే అంటే మీకేదైనా నష్టం వాటి వల్ల ఇవ్వాలి, లేదంటే ఇంకేదైనా మీకు ఏదైనా కొంచెం కష్టంగా అనిపించే సందర్భాలను చూసి వారు నవ్వుకుందామని ఇలా విశ్వ ప్రయత్నాలు చేసిన వారి ఫలితాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది కాబట్టి. భగవంతుని యొక్క నీడ మీపై ఎప్పుడు కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలయ్యే విధంగా చెప్పేటువంటి మనస్తత్వం, మాట తీరు మీది. అలాగే సమాజంలో ఏదైనా కానీ అన్యాయం ఎవరికైనా జరుగుతున్నా, లేదంటే ఎవరైనా బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా చూసి మీరు అస్సలు ఓర్వలేరు. అంటే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఓరవకుండా ఉండలేరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేరు అంటారు కదా! మీరేంటంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా బాధలో ఉంటే మాత్రము ఓర్చుకోలేరు. ఎందుకంటే వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా వీరికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా ఊరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదైనా సహాయాన్ని అందించాలి. వారు పాపం ఇలా ఉన్నారని చెప్పి చాలా జాలిపడుతూ ఉంటారు. అలాగే అంటే ఎవరైనా కానీ పేదవాళ్ళు కానీ, యాచకులు కానీ కనిపిస్తే వీరికి చలించిపోతారనమాట. వారి పరిస్థితి చూసి ఆ విధంగా వీరు కష్టాల్లో ఉన్న వారిని చూసి ఓర్ ఓర్ మనసు ఊరుకోదనమాట. అయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి. కొంత సమయం మాత్రం మీకు ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి. అయితే రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం అయితే మారుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే ఈ రాశి వ్యక్తులు సంతానానికి సంబంధించి అంటే సంతానానికి సంబంధించి గుడ్ న్యూస్ రా అని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహంతో సంతానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ రేపు సాయంత్రానికి భాగస్వాములు ఇద్దరు కూడా ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారో భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఒక శుభవార్తలు అయితే ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. నూతన వ్యక్తి ప్రవేశించబోతున్నాడు మీ జీవితంలో. తెలిసినటువంటి మరుక్షణము మీ ఆనందం అంతా ఇంత కాదండి. ఈ విషయం రేపు సాయంత్రానికి ఎవరైతే సంతానం గురించి ఎరుస్తున్నప్పుడు వారు ఈ రాశి వారికి సంబంధించిన వారు ఎవరున్నారో వారికి రేపటి రోజున వారి కళ సహకారం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద శుభవార్త అండి. వారి జీవితంలో చాలా రోజుల తర్వాత కావచ్చు, లేదంటే చాలా సంవత్సరాల తర్వాత కావచ్చు, వీరు చేసుకున్నటువంటి పూజలో లేదంటే వ్రతాల్లో వీరు మంచితనం వలన భగవంతుడు వీళ్ళని అనుగ్రహించాడు అని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే అండి, చక్కగా ఆ వార్త మీకు తెలిసిన తర్వాత సాయంత్రం కల్లా చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని భగవంతుడి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని సంతానం చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అంతా కూడా డెలివరీ అయ్యే టైం దగ్గర నుంచి అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ అయ్యే వరకు అంతా నీదే భారం భగవంతుడా అని చెప్పి మనసు నిండా మంచి సంకల్పంతో భగవంతుడి దగ్గర చెప్పుకోండి. భగవంతుడికి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం చెప్పండి? ఎవరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మన కష్టాన్ని నష్టాన్ని ఎవ్వరు కూడా పంచుకోరు. కాబట్టి మనం భగవంతుడికి చెప్పుకోవడం వల్ల ఏంటంటే అరే నా బిడ్డ నా కోసం చెప్పాడు, నాకు చెప్పాడు కాబట్టి నేను నాకంటూ ఆ పని అప్పగిచ్చాడు కాబట్టి ఆ పని నేను తప్పకుండా చేయాలి, నిలబెట్టుకోవాలన్నటువంటి హృదయం భగవంతుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా మంచి చేయాలన్నా లేదంటే మన కర్మ ఫలితాలను బట్టి మనకి ఏదైనా చెడు జరగాలన్నా కూడా అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మన చేయవలసినటువంటి అంటే ధర్మపరమైనటువంటి పనులు మనం చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు మన అనుగ్రహం కూడా మనకు నీడగా ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వరకు వస్తాయండి. వ్యాపార సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో ఏర్పడిన ఆటంకాలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా మీ నుండి తొలగిపోవడం చూస్తారు. విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కలలు కంటూ ఉన్నారో అంటే ఇప్పుడంటే విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మంచిగా అంటే పరీక్షలన్నీ కూడా చక్కగా పాస్ అయిన వ్యక్తులు ఉంటారు కదండి. వారు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఇప్పుడే కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసిన వారు ఉంటే వారికి కూడా మంచిగా ఉద్యోగ అవకాశం అయితే రేపటి రోజు వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఎక్కడో అక్కడ లభిస్తుంది. ఆర్థిక పురోగతి కోసం మీరు ఎక్కువగా అన్వేషిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆదాయం అనేది ఆ యొక్క ఆదాయ అర్థాలన్నీ కూడా గణనీయంగా పురోగతినైతే సాధించడం మీరు రేపటి రోజున కళ్ళారా చూస్తారు. వ్యాపార జీవితంలో ముఖ్యంగా సానుకూలమైన ఫలితాలు రేపటి రోజున మీరు ఖచ్చితంగా చూస్తారండి. వ్యాపార పరంగా మీకు ఇదివరకు రానటువంటి లాభాలు రేపటి రోజున వచ్చేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అలాగే చెప్పాం కదా, ఉద్యోగస్తులు కూడా చక్కని అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను ఎవరు కూడా గుర్తించలేరని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తిస్తారు. అధికారుల నుండి మంచి ప్రశంసలు అయితే వస్తాయి.
ఉద్యోగ జీవితంలో మీరు చేసేటువంటి ఒక మంచి పని వల్ల మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది కూడా వస్తుంది. ఈ విధంగా 10 మందిలో మీరు మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే రేపటి రోజున ఉంది. కనుక ఈ రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం కూడా శని భగవాన్ని ఆరాధిస్తూ ఉండండి. శని స్తోత్ర పారాయణ చేయండి. అలాగే చక్కటి ఫలితాలైతే తప్పకుండా మీరు పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం మీరైతే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మను ఆరాధించుకోండి. చక్కటి ఫలితాలు అనేవి మీరు ఇంకా ముందు ముందు రోజుల్లో ఎక్కువగా చూడవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.